రాధాకృష్ణ గారు బనకచర్ల గురించి మంచి ఫ్రంట్ పేజీ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేశారు. తెలిసి చేశారా, తెలియక చేశారంటే ఎవరి గేమ్ వాళ్ళది. చంద్రబాబు నాయుడు బనకచర్ల గురించి 100 సార్లు ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన? అది అవదని ఆయనకి తెలియదా? ఇవాళ రాధాకృష్ణ గారు రాశారు 25 ఏళ్ళు అది అవదని. నేను ఎప్పుడో చెప్పాను ఆ విషయం. ఎందుకు మాట్లాడుతున్నారు పదే పదే? క్రిందసారి తెలుగుదేశం ఓటమి పాలవడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో అమరావతి ఒకటి. ఎందుకని? అక్కడ ఏం అవలా 3 బిల్డింగులు కట్టారు తాత్కాలికం. కానీ అమరావతికి లక్షల కోట్లు పోస్తున్నట్టు బిల్డప్ చేశారు, ప్రచారం చేశారు. గ్రాఫిక్స్ మీరు ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా దాని పేరు ఏంటది, న్యూయార్క్లు లేకపోతే ప్యారిస్లకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టేసి అమరావతి అట్లా తయారైపోయింది అన్నటువంటి తరహాలో ప్రొజెక్షన్ జరిగింది. అది టీవీల్లో, దాని పేరేంటి, కేబుల్ నెట్వర్క్ల్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లో విపరీతంగా ప్రచారం చేశారు. అందులో 1/1 వంతు కూడా అవ్వలేదు అమరావతి. కానీ అట్లా జరిగిపోయిందని అటు ఉత్తరాంధ్రలో నమ్మారు, ఇటు రాయలసీమలో నమ్మారు. అంటే మమ్మల్ని ఏమో కడుపు మార్చి మొత్తం వీళ్ళు అట్లా చేసేసుకుంటారా అని కడుపు పండిపోయింది. హైటెక్ సిటీని కూడా చూపెట్టుకుంటున్నటువంటి సందర్భంలో అది బాగా కోపం వచ్చింది. అక్కడ ఏం జరగకపోయినా జరిగింది అన్నటువంటి ప్రచారం దెబ్బతీసింది. దాని ఇంపాక్ట్ ఓటమికి కారణమైంది. మా ప్రాంతాలకు అన్యాయం చేశాడు. అదే సందర్భంలో ఇక్కడేమో అతి ప్రచారం చేశారు కానీ మాకేం కాలేదని కోస్తాలో ఓడిపోయారు. ఇక్కడ ఆ సంగతి తెలిసి ఇప్పుడు అమరావతి సెకండ్ ఫేజ్లో ఇప్పటికీ ప్రచారం బాగా చేస్తున్నారు. మళ్ళీ అదే సందర్భంలో ఇంకా 45,000 ఎకరాలు ఇదంతా చేస్తున్నారు. ఇది మిగతా ప్రాంతాల్లో కోపం వస్తుంది, ఎస్పెషల్లీ రాయలసీమలో కోపం వస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం మాకు తగినటువంటి న్యాయం జరగలేదు అన్నటువంటి కోపం వస్తుంది. కాబట్టి దాన్ని కవర్ చేయాలంటే అక్కడ వాళ్ళకి ఏదో చేస్తున్నాను అన్నట్టు ఫీలింగ్ రావాలి. అమరావతి ఇప్పుడు ఆయన కోరుకున్నటువంటి విధంగా అంతా కావాలంటే 70-80 ఏళ్ళు పడుతుంది. అందులో ఒక పావు వంతు కావాలంటే కనీసం 25-30 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు బనకచర్ల అయినంతే 25-30 ఏళ్ళు. అది కూడా ఈయనే పవర్లో కంటిన్యూగా వస్తే, ఈయన కానీ ఈయన తర్వాత లోకేష్ కానీ వస్తే, అది కూడా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వద్దులే, మేము అమరావతి వచ్చి బ్రతుకుతాం అనుకుంటే, క్వాంటమ్ వ్యాలీ సక్సెస్ అయితే అప్పుడు ఆంధ్రాకి మోక్షం లభిస్తుంది. లేకపోతే కనుక ఇక్కడ ఒక షెల్టర్ జోన్ లాగా, లేకపోతే ఇక్కడ ఒక ట్రైనింగ్ హబ్ లాగా ఆంధ్ర తయారై, ఇక్కడ తయారైన వాళ్ళందరూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు పంపించే డబ్బులతో ఇక్కడ బ్రతికే పరిస్థితి వస్తుంది. ఇది ఫ్యాక్ట్. మనం నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. సక్సెస్ కావాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రవాసిగా మిగతా వాటితో పోటీ పడాలి. కాకపోతే నా ఉద్దేశం అయితే విశాఖపట్నం అయితే తొందరగా డెవలప్ అవుతుంది, అమరావతి అయితే లేట్ అవుతుంది అన్నట్టు. విశాఖపట్నం 25 ఏళ్లలో హైదరాబాద్తో పోటీ పడగలుగుతుంది. అమరావతి అయితే కనుక 50 ఏళ్ళు 70 ఏళ్ళు పడుతుందని నేను నా క్లియర్ కట్ ఒపీనియన్. అదే మాట నేను ఎన్నోసార్లు చెప్పి, అమరావతి ప్రాంత వయసుకి ఈ ప్రాంతం బాగుపడితే హైదరాబాద్ లాగా అయిపోతే మేమందరం కూడా బాగుపడతాం కదా, ఇది కామన్గా చెప్పేటట్టు. ఇక్కడ ఈ విషయంలోనే అక్కడ రాయలసీమ వాసుల్ని సంతృప్తి పరచడం కోసం ఈ మాట ఆయన పదే పదే మాట్లాడుతుంది. అదేదో ఇచ్చేసినట్టు, జరిగిపోతున్నట్టు డ్రమటైజ్ చేయడం, అక్కడేమో నిజంగానే వీళ్ళు వాడేసుకుంటున్నట్టు డ్రమటైజ్ చేయడం. ఇద్దరూ ఎవరు రాజకీయ స్వార్థం వాళ్ళే. ఇప్పుడు రాధాకృష్ణ గారి స్వార్థం కూడా ఉందండి. ఆయన స్వార్థం ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ని రైజ్ చేసి అక్కడ సక్సెస్ అయింది జ్యోతి. ఇప్పుడు తెలంగాణలో తిడతన్నారు ఏమని, నువ్వు ఆంధ్ర మూలాలు అన్నట్టు. దాని నుంచి కాదు నేను తెలంగాణ నుంచి చూసారా, ఆంధ్రాలో ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అయ్యి మేము వాళ్ళకి అనుకూలమైనా కూడా వాళ్ళకి ఎతబోతు చెప్తున్నాం తెలంగాణ ప్రయోజనాల కోసం, ఇంత మా జర్నలిజాన్ని ఇందుకోసం వాడుతున్నామని చెప్పుకోవడం ఈయన ఉద్దేశం. వ్యూహాలు ఎవరి వ్యూహాలు వాళ్ళదే.